కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. తెలియని ఘర్షణ, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, పూర్వపు విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, తద్వారా కుటుంబ సభ్యులతో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులను ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ దానిని మీరు మీ యొక్క శక్తితో, మీ యొక్క మానసిక శక్తితో పెంపొందించుకోవడానికి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అనవసరమైన ఆందోళనలని, అనవసరమైన ఆలోచనలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో అంటే అది ప్రయాణానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఎదురు చూస్తున్న విషయాల్లో కావచ్చు, అవి కొంతవరకు మీకు ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ప్రశాంతత మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా దంతానికి సంబంధించి, నేత్రానికి సంబంధించి ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విషయం కావచ్చు, దూర ప్రయాణాలకు కానీ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా వ్యాపార వ్యవహారాల కొరకు కూడా మీరు ధనాన్ని అధిక శాతం ఖర్చు చేయడానికి, దూర ప్రదేశాలలో మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం ఆలోచన చేయడం, తద్వారా దాని కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, స్నేహితుల కోసం కావచ్చు, లేదా ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత సవాళ్లతో కూడుకుని ఉండడం బట్టి కొంత ఘర్షణతో సమస్యల్ని అధిగమిస్తూ వ్యాపార విస్తరణ కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లాంటివి లభ్యమవడం, తద్వారా మానసిక ప్రశాంతత లాంటిది ఏర్పడడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం లాంటిది ఒకటి మీకు కనబడుతుంది. అలాగే నూతన స్నేహ సంబంధాలు, వ్యాపార విస్తరణ మొదలైన వాటి మీద మీదైన స్ట్రాటజీ, కొత్త విధానంలో మీరు దాంట్లో మార్పులు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు.